లూప్స్ కాన్సెప్ట్స్ ఈరోజు చూద్దాం. ఏంటంటే ఫర్ లూప్స్, వైల్ లూప్స్. ఫర్లో మళ్ళీ ఫర్ ఈచ్ అని ఒకటి ఉంది. ఓకే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే లూప్స్ అనేది ఉంటుంది. సింటాక్సెస్ డిఫరెంట్ ఉండొచ్చు. ఎందుకు లూప్స్ వాడతారు? లూప్ అంటే సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ని మళ్ళీ మళ్ళీ రన్ చేయడం. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇటరేషన్ వచ్చి ఒకసారి మొత్తం ఆ బ్లాక్ అంతా రన్ చేస్తే దాన్ని ఒక ఇటరేషన్ అంటారు. అట్లా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక మెయిన్ మెథడ్ ఒకటి రాస్తాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ సపోజ్ ఒక స్టేట్మెంట్, ఒకే ఒక లైన్ రాస్తున్నాను. ఈ లైన్ ఒక్కసారి రన్ అవుతుంది ఇప్పుడు, అవునా? అవును. బట్ నాకు ఒక 10 టైమ్స్ రన్ అవ్వాలి ఇదే లైన్. ఉమ్, అంటే ఏం చేయాలి? ఉమ్. లూప్ లేకపోతే సేమ్ మళ్ళీ ఏదో ఒక 10 టైం ప్రింట్ చేసుకోవాలి. 10 టైమ్స్ రాసుకోవాలి. కోడ్ రాసి. ఇప్పుడు అంతేనా? 10 టైమ్స్ కోడ్ని రాయాలి. సో ఉమ్, అలా కాకుండా లూప్స్ ఏంటంటే ఈ లైన్ని లూప్లో పెడతాం. ఓకే, ఉమ్, ఎగ్జాంపుల్ ఫర్ లూప్ అని ఒకటి ఉంది. ఫర్ లూప్, ఫర్ దాని సింటాక్స్ ఏంటంటే స్మాల్ FOR. ఈ బ్రాకెట్లో మనకు లూప్ ఎన్నిసార్లు తిరగాలి అనేది మనం డిఫైన్ చేయాలి ఫస్ట్. అసలు లూప్ ఉమ్, ఇంక్రిమెంట్ అవుతూ పోతూ ఉండాలి. ఒక వేరియబుల్ ఒకటి వాడుకోవాలి. లూప్లో ఒక వేరియబుల్ యూస్ చేయాలి. ఆ వేరియబుల్కి ఒక నంబర్ అసైన్ చేసి అది ఎన్ని టైమ్స్ తిరగాలనే దాన్ని, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 to 10 కదా, 10 టైమ్స్ ఉమ్, అంటే అలా రాయాలి. అంటే ఐ అనే ఒక వేరియబుల్ లేదా ఏదో ఒక వేరియబుల్ తీసుకోవచ్చు, మన ఇష్టం. డిక్లేర్ ఎలా చేస్తాం ఐని? ఇంతేనా? ఉమ్, సేమ్ అదే ఇక్కడ డిక్లేర్ చేసాం, ఇంట్ ఐ. అసైన్మెంట్ కూడా చేయాలి. ఫస్ట్ 1 నుంచి 10 అంటేనే 10 టైమ్స్ అవుతుంది. ఓకే, ఉమ్, సో ఐ ఈక్వల్ టు 1 చేస్తున్నాను నేను. ఇంట్ ఐ ఈక్వల్ టు 1 డిక్లేర్ చేశాను, అసైన్ చేశాను. ఉమ్. అలాగే కామా సెమికోలన్, సెమికోలన్ పెట్టాక మళ్ళీ ఎప్పటి వరకు జరగాలి? ఇక్కడ యాక్చువల్గా 3 స్టేట్మెంట్స్ ఉంటాయి ఈ బ్రాకెట్లో. ఒక స్టేట్మెంట్ రాయేసాం ఆల్రెడీ. ఉమ్, ప్రతి స్టేట్మెంట్కి మధ్యలో సెమికోలన్ మధ్యలో పెట్టాలి. ఉమ్. ఇప్పుడు ఎప్పటి వరకు జరగాలి అంటే ఐ వాల్యూ 10 10. కన్నా తక్కువ ఉన్నప్పుడు జరగాలి, ఉమ్, లేదా 10 అయినా కానీ జరగాలి. 1 2 3 4 అట్లా పెరుగుతా పోతుంది. అప్పుడు అన్ని 1 2 3 4లు 10 కన్నా తక్కువే కదా. ఉమ్. కండిషన్ ఏంది? తక్కువ అనేదానికి ఐ లెస్ దాన్ లెస్ దెన్ ఆర్. 10. ఒకవేళ లెస్ దాన్ 10 అన్నాం అనుకో 9 వరకు వస్తుంది. 9 వరకే వస్తుంది. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే మనకు ఈక్వల్ 10 వరకు వస్తుంది. 9 వరకు వస్తుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎప్పుడైతే 10 దాటుతుందో, 11 అవుతుందో, అప్పుడు ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఫెయిల్ అవుతుంది కండిషన్. అప్పుడు బయట వచ్చేస్తుంది. అప్పటి వరకు జరుగుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఉన్నంత వరకు జరుగుతుంది ఐ వాల్యూ. మరి ఐ వాల్యూ ఫస్ట్ ఎంత ఉంది? 1. అది పెరుగుతా పోవడానికి థర్డ్ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ స్టేట్మెంట్, అంటే ఐ ప్లస్ ప్లస్. ఇది యునరీ ఆపరేటర్ చెప్పలేదు కదా, యునరీ ఆపరేటర్లో ప్లస్ ప్లస్ కూడా ఉంటుంది. ఓకే, ఉమ్, సో ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది ప్లస్ ప్లస్ అంటే. దాని మీనింగ్ ఏంటంటే ఉమ్. ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని అర్థం. ఐని ఒకటి యాడ్ చేసి మళ్ళీ ఐలో పెట్టడం. ఓకేనా? ఓకే. దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే ఐ ప్లస్ ఈక్వల్ టు 1. అంతే కదా మనం అప్పుడు అనుకున్నది, ఉమ్, ప్లస్ ఈక్వల్ టు. అవును. సో ఐలోనే పెట్టడం. సో ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అని కూడా రాయొచ్చు. దీంట్లో మళ్ళీ మళ్ళీ చెప్తాను లేదు ఏంటంటే ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. ఓకే, ముందు ఐని యూస్ ఉమ్, చేసుకొని ఆ తర్వాత ఇంక్రిమెంట్ చేస్తుంది, పోస్ట్ ఇంక్రిమెంట్. ఒక్కొక్క చోట ప్లస్ ప్లస్ ఐ అని కూడా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ కూడా ఐని ఇంక్రిమెంట్ చేసి ఐలోనే అసైన్ చేస్తుంది. కానీ
ఫస్ట్ ఐని యూస్ చేసేసుకొని ఆ తర్వాత ఇంక్రిమెంట్ సరే ముందు ఇంక్రిమెంట్ చేసేసి ఆ తర్వాత ఐని యూస్ చేసుకుంటుంది. ఈ డిఫరెన్సెస్ ప్లస్ ప్లస్ ఐకి ఐ ప్లస్ ప్లస్కి డిఫరెన్స్ అనేది ఒక చిన్న కోడ్ రాసి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు కాదు, సరే. పోస్ట్ ఇంక్రిమెంట్ ఇది. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్ ఐ. Hmm. ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ 3 స్టేట్మెంట్లు వచ్చేసాయి కదా ఇక్కడ. Hmm. ఇంట్ ఐ ఈక్వల్ టు 1. ఐని ఐ అనే వేరియబుల్ ఇంటీజర్ వేరియబుల్ని డిక్లేర్ చేసాము, అసైన్ చేసాము, ఇనిషియలైజ్ చేసాం. తర్వాత ఇంకోటి ఐ Less than or equal to 10. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. 10 కన్నా తక్కువ లేదా 10 ఉన్నంత వరకు జరుగుతుంది. అప్పుడు మనం ఐ ఇంక్రిమెంట్ చేయడం కోసం లాస్ట్ ఒకవేళ ఐ వాల్యూ 10 ఉంది, 1 ఉంది, ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది నెక్స్ట్ టైము 2 2. అవుతుంది, మళ్ళీ 3 అవుతుంది. అట్లా ఒక్కొక్కసారి ఈ బ్లాక్ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. Hmm. 10 అయిన తర్వాత కూడా ఒకసారి ఈ బ్లాక్ అంతా రన్ అవుతుంది. Hmm. మళ్ళీ ఇంక్రిమెంట్ అయినప్పుడు 11 అవుతుంది. 11 అయినప్పుడు మళ్ళీ చెక్ చేస్తుంది కండిషన్, ఎవ్రీ టైం చెక్ చేస్తుంది కండిషన్. అప్పుడు ఓకే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫాల్స్, ఎందుకంటే 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాదు. Hmm. అప్పుడు బయట వచ్చేసి ఈ ఫ్లోర్ బ్రాకెట్ తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకేమైనా లైన్స్ ఉంటే రన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇది ఫర్ లూప్. ఐని ఏమంటారంటే ఇక్కడ లూప్ ఇంక్రిమెంట్ వేరియబుల్. Hmm. లూప్ ఇంక్రిమెంట్ వేరియబుల్, అలాగే ఇది ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్. నేను ఈ లైన్ తీసుకొని వచ్చి ఇప్పుడు మధ్యలో పెట్టేస్తే ఎన్ని లైన్స్ అని రాయొచ్చు. ఫర్ లూప్లో కూడా బ్లాక్ ఆఫ్ కోడ్ ఎంతైనా రాయొచ్చు, మొత్తం రన్ అవుతుంది. ఓకే, రన్ చేస్తాం. ఎన్ టైమ్స్ ప్రింట్ అవుతుంది హలో హలో అని? 10 టైమ్స్. Hmm. అదే లెస్ దెన్ అని పెట్టుంటే 9 వరకు వస్తుంది. 9 టైమ్స్ ప్రింట్ అవుతుంది. 1 2 3 4 లెక్క పెట్టలేను కాబట్టి నేనేం చేస్తానంటే హలో తర్వాత కాంకాటినేషన్ చేస్తాను. ఏం పెట్టాలి Hmm. కాంకాటినేషన్కి? ప్లస్ ఎస్, ప్లస్ ఐ అంట. ఐ అనేది ఎలాగూ వాల్యూ మారుతా పోతూ ఉంటుంది, అందుకే ఇది లూప్ ఇంక్రిమెంట్ వేరియబుల్ ఐ. ఫస్ట్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1 ఉంటుంది. హలో 1 అంటుంది. Hmm. స్పేస్ ఇస్తా, హలో తర్వాత స్పేస్ ఇస్తే బాగుంటుంది. హలో 1 నెక్స్ట్ ఐ Hmm. వాల్యూ ఇంక్రిమెంట్ అయినప్పుడు హలో 2. మొత్తం ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది ఇప్పుడు ఈజీగా తెలుస్తుంది. Hmm. ఎంత ఉంది? 9. హలో 9 వరకు. క్లియరా ఫర్ లోపు? Okay. అర్థమైందా? ఏం డౌట్స్ ఉన్నాయి? క్లియర్. Hmm. ఒకవేళ ఇంకా చాలా ఉంటాయి వీటిలో, ప్రాక్టీస్ చేయడం అంటే ఇంతే కదా, ఏముంది ఒక లైన్ రాసామా ప్రింట్ రన్ చేస్తామంటే అయిపోదు. Hmm. రకరకాలుగా ప్రాక్టీస్ చేయాలి. అవి ఏంటి అంటే ఇప్పుడు ఈ కండిషన్ మీద ఎక్కువ. ఓకేనా, ఫస్ట్ ఐ ఈక్వల్ టు 1, 1 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది లెస్ దాన్ 10 అని కాకుండా పొరపాటున గ్రేటర్ దాన్ 10 అని పెడితే ఏం జరుగుతుంది? ఐ గ్రేటర్ దాన్ 10 అని పెడితే మీనింగ్ ఏంది? 10 కన్నా ఎక్కువ ఇంకన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ప్రింట్ మాత్రమే ప్రింట్ చేయాలి. ఓకే, చేయాలి. ఎప్పుడు ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అంటే ఫస్ట్ ఎంత ఉంది అసలు ఇక్కడ? 10 కన్నా ఎక్కువ ఉందా? లేదు. లేదు, కాబట్టి ఒక్కసారి కూడా లోపలికి వెళ్ళదు. Hmm. ఫస్ట్ టైమే కండిషన్ ఫెయిల్ అయిపోతుంది, బయట ఫెయిల్ వచ్చేస్తుంది. అయిపోతుంది. Hmm. ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి, రకరకాలుగా కండిషన్ మార్చి మార్చి. Okay. ఏం ప్రింట్ అవ్వలేదు. గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు కూడా ఇంకా ఎలాగో అవ్వదు. Hmm. అవ్వలేదు. ఇప్పుడు 11 అని పెట్టాను. ఇప్పుడు ఎన్ని రకాలుగా ప్రాక్టీస్ ఒకసారి చేయొచ్చు. print- ఒకసారి ఒకసారి ప్రింట్ print అవుతుంది. అవుతుంది. 11తో గ్రేటర్ దాన్ 11 ఇస్ గ్రేటర్ అంటే ఓకే గ్రేటర్ దాన్ కరెక్ట్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏం జరుగుతుంది? యాడ్ అవుతుంది. ఇంక్రిమెంట్ అవుతా పోతూ ఉంటుంది. 12 Hmm. 13 14 అవి కూడా గ్రేటర్ దాన్ అంటేనే కదా. Eighth అంటున్నా. Okay. Hmm. మరి ఎక్కడ ఆగుతుంది? ఇట్లా ఆగదు ఇంకా, మనం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆగదు, ఇది పోతూనే ఉంటుంది.
ఉమ్, ఎందుకు ఆగుతుంది? ఇంక్రిమెంట్ అవుతా పోతుంది, పోతా ఉంది, ఇంకా అవును. పోతా ఉంది. ఉమ్, కండిషన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. 11 పైన వెళ్తానే ఉంది కానీ గ్రేటర్ దాన్ ఉమ్, 10 ఫెయిల్ అవ్వాలంటే 10 కన్నా తక్కువ ఉండాలి, లేదా 10 అన్న అవ్వాలా. అవుతుందా? ఎప్పుడైనా ఉమ్, పెరుగుతా పోతా ఉంటే ఎడైనా వస్తుందా 10? రాదు. అంతే. ఇంక ఇది అన్లిమిటెడ్ లూప్ అంటారు, దీన్ని ఇన్ఫినైట్ లూప్ అంటారు. ఉమ్, ఇంకా అది పోతూనే ఉంటుంది, అక్కడ ఆగదు ఇంకా. దీన్ని నాన్ టర్మినేటెడ్ లూప్ అని కూడా అంటాం. టెర్మినేట్ అవ్వదు. ఉమ్, ఓకేనా? సో దీన్ని ఓకే. స్టాప్ చేయాల్సిందే. ఓకేనా? ఇక్కడ స్టాప్ బటన్ ఉంది కదా, ఉమ్, రైట్ సైడ్ టాప్లో. ఆ స్టాప్ బటన్ని ప్రెస్ చేస్తున్నాం. ఓకే, ఫోర్స్ఫుల్గా స్టాప్ చేస్తాం. ఆల్రెడీ ఎన్నిసార్లు తిరిగింది ఇది ఇప్పుడు మనం స్టాప్ చేసే లోపు? లోపు 1,15,00,000 టైమ్స్ ఇంకో తిరిగింది. 1,15,96,760 టైమ్స్ తిరిగింది. అదే అంత ఫాస్ట్ కంప్యూటర్. అంతేనా? ఉమ్, అవును. ఓకే, అంటే ఇలా ప్రాక్టీస్ చేయాలి నువ్వు. ఓకే, దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఉమ్, ఒకవేళ ఇక్కడ 11 లేదా ఓకే 11 పెట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ 10 పెట్టానంటే ఇక్కడ ఏం చేయొచ్చు? మైనస్ మైనస్ చేశాను అనుకో. ఉమ్, అంటే 11 ఫస్ట్ టైము, ఎస్, గ్రేటర్ దాన్ 10 కాబట్టి ఎస్, ప్రింట్ అయింది. నెక్స్ట్ మైనస్ మైనస్ అంటే ఏంది? తగ్గుతుంది. 10 మైనస్ 9 అవుతుంది. 10 కాదు, ఫస్ట్ ఎంత ఉంది? 11 ఐవే ఉంటుంది 11, సార్. 11లోంచి మైనస్. ఒకటి తగ్గుతుంది. ఓకేనా? ఉమ్, మైనస్ మైనస్ అంటే ఒకటి తగ్గుతుంది. అప్పుడు 10 ఉమ్, అవుతుంది. గ్రేటర్ దాన్ ఉమ్, 10, 10 గ్రేటర్ దాన్ 10 కాదు. కాదు. కాబట్టి ఓన్లీ వన్ టైం 11తో మాత్రమే వర్క్ అవుతుంది. ఉమ్, అదే ఈక్వల్ టు పెట్టుంటే ఇంకొకసారి కూడా జరుగుంటుంది. 10 కూడా, 10 కూడా జరిగింది. మళ్ళీ 9 అయినప్పుడు బయట వచ్చేసింది. ఉమ్, అర్థమైందా? ఇప్పుడు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్. ఎంతకుముందు మనం రాసింది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా, ఉమ్, ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టి 10 కన్నా తక్కువ లేదా 10 ఉండాలి అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? చూసావా మళ్ళీ ఇప్పటికే ఎన్ని ఇంకరెక్ట్. వేరియేషన్స్ వచ్చాయి చూసావా? ఉమ్, ఉమ్. బాగా థింక్ చేయాలి, బ్రెయిన్ కంప్లీట్గా బ్రెయిన్ పెట్టాలి ఇక్కడ. ఓకే, ఐ వాల్యూ 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఉమ్, అంటే ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఫస్ట్ వాల్యూ 11తోనే చూసుకో. 11 ఏంది? అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉమ్, 10. కాదు. నువ్వు బ్రెయిన్ పెట్టట్లేదు చదిన. 11 నా? నేను రెండు రకాలుగా చెప్తున్నాను. నేను క్వశ్చన్ అడిగే దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి కళ్ళు మూసుకుని కూడా క్వశ్చన్ అయినా ఆన్సర్ చెప్పొచ్చు. ఎట్లా? అది 11 లెస్ దాన్, ఇది 11 ఇది లెస్ దాన్ ఈక్వల్ టు 10 అంటే నో అంటాం. ఇది లెస్ దాన్ ఈక్వల్ టు 10 కదా అంటే ఎస్ అంటాం. అలా ఉంటుంది, క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉండదు అనేది. ఉమ్, నువ్వు బ్రెయిన్ పెట్టాల్సింది ఏంటంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, 10 కన్నా తక్కువ లేదా 10 ఉందా ఇది? లేదు. కాదు కదా. అది నేను ఏ రకంగా అడిగినా సరే ఇక్కడ ఉన్నది 11 మైండ్లో ఉండాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 నో. లెస్ దెన్ ఆర్ ఉమ్, ఈక్వల్ టు 10 కదా అంటే నో. నో. ఓకేనా? క్వశ్చన్ బట్టి ఆన్సర్ మారకూడదు. ఆన్సర్ ఎప్పుడు కరెక్ట్గా ఒకటిగా ఉంటుంది. పైగా మ్యాథ్స్ ఇది, ఎన్ని రకాలు ఉండదు. ఓకేనా? ఉమ్, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 నో, ఒక్కసారి కూడా జరగదు. ఫస్ట్ టైమే ఫెయిల్ అయింది. ఇది నీ మైండ్లో రావాల్సింది. ఉమ్, అదే ఇక్కడ 1 పెట్టాను ఇంత ముందులాగానే, ఉమ్, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. అవును. అవును, ఎస్, జరుగుతుంది, ప్రింట్ అవుతుంది ఒకసారి. మళ్ళీ ఏం జరుగుతుంది? ఆపరేషన్ నెగిటివ్ మైనస్ అవుతుంది. ఏమన్నా దాన్ని డిక్రిమెంట్ ఆపరేషన్. డిక్రిమెంట్ ఇంక్రిమెంట్ కదా, అవుతుంది. డిక్రిమెంట్ అవుతుంది. 1 కన్నా తగ్గుతుంది కదా డిక్రిమెంట్ అయితే. అంటే ఏంది? ఉమ్, 0. అది లెస్ దాన్ ఆర్ జీరో. ఈక్వల్ టు 10. అవును. ఎస్, ఇప్పుడు బ్రెయిన్ వాడేవు. 0తో ప్రింట్ అవుతుంది. మళ్ళీ డిక్రిమెంట్, మైనస్. మళ్ళీ ఏంది? -1. అది లెస్ దాన్ ఈక్వల్ టు 10. ఉమ్, ఇంకా అది ఎవ్రీథింగ్ ఇంకా వెనక వెళ్ళే కొద్దీ అంతా లెస్ దాన్ ఈక్వల్ టు 10. 10కి పైన పోయే ఛాన్స్ లేదు.
ఇది ఇన్ఫినిట్ ఉమ్, లూప్. మళ్ళీ చూసావా, ప్లస్ ప్లస్తో ఒకటి, మైనస్ మైనస్తో ఒకటి, చూడు మైనస్లోకి వెళ్తా ఉంది, ఇది చూసావా నంబర్ ప్రింట్ అవుతా ఉంది. ఉమ్. ఇంకా స్టార్ట్ చేస్తాం. సో ఇది రకరకాలుగా నువ్వు ప్రాక్టీస్ చేయాల్సింది. అప్పటికే ఎన్నిసార్లు రన్ అయింది ఇది? 11,61,000. ఓకే. సో అప్పటికే 11 lakhs పైన ఇది రన్ అయింది. సో ఇలా రకరకాలుగా ప్రాక్టీస్ చేసి కండిషన్ దగ్గరే మెయిన్ బ్రెయిన్ వాడాల్సింది. ఓకేనా? మన నంబరు అనేది మన నంబరు అంటే ఫస్ట్ ఇక్కడ దీన్ని చూసుకోవాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చూసుకోవాలి. ఎస్, అప్పుడు రన్ అవుతుంది. మరి అది ఎప్పుడు బ్రేక్ అవుతుంది? ఆగాలి కదా, లూప్ అన్న తర్వాత ఎక్కడో దగ్గర ఉమ్, ఆగాలి కదా. ఎప్పుడు బ్రేక్ అవుతుంది చూస్తే ఎప్పటికీ అవ్వదు. ఎందుకంటే లెస్ అవును. మైనస్ చేస్తా పోతా ఉంటే ఎప్పటికీ అవ్వదు. అర్థమైందా? ఉమ్, ఇంకా దీన్ని రకరకాలుగా నువ్వు ఆలోచించుకోవచ్చు. లెస్ దాన్ ఉన్నప్పుడు మైనస్ మైనస్ చేయకూడదు. అంటే లెస్ దాన్, ఆల్రెడీ లెస్ దాన్ ట్రూ అయితే ఇంకా మైనస్ అయిపోతా ఉంటే ఇంకా లెస్సే కదా అవుతుంది. ఉమ్, అలా గుర్తుపెట్టుకో. అలాగే గ్రేటర్ దాన్ సింబల్ ఉన్నప్పుడు ప్లస్ ప్లస్ ఉండకూడదు. ఉమ్, అంటే ఆల్రెడీ గ్రేటర్ దాన్ అయినప్పుడు ఇంకా పెరుగుతా, అది ట్రూ అయినప్పుడు ఇంకా పెరుగుతా పోతుంటే ఇంకా ట్రూయే కదా, ట్రూగానే కదా ఉంటుంది. ఉమ్, ఉమ్, అలా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. గ్రేటర్ ప్లస్ ప్లస్ ఒకేసారి ఉండకూడదు, లెస్ దాన్ మైనస్ మైనస్ ఒకేసారి ఉండకూడదు, రివర్స్లో ఉండాలి. ఇక్కడేమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడేమో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 పెట్టి లెస్ దాన్ ఇక్కడ ఈక్వల్ ప్లస్ టు. ప్లస్ పెడతాం. ఇది ప్రాపర్ లూప్, ఎక్కువగా ఉమ్, వాడే లూప్. అంటే ఓకే. మన నెంబరు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇయర్స్ మంది తక్కువలో ఇస్తాం. అంటే 0 నుంచో 1 నుంచో స్టార్ట్ చేస్తాం మన టెస్టింగ్ మొత్తం ఉమ్, మీద. ఇండెక్సెస్ అనే అరే చెప్పాం కదా, ఇండెక్స్ జీరో ఉమ్, స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాం కదా. ఇవ్వండి. ఆ, అవి అయితే 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి i ఈక్వల్ టు 0, ఆ అరేస్ వాడేటప్పుడు 0 నుంచి స్టార్ట్ చేస్తాం. ప్లస్ ప్లస్సే ఉంటుంది, పెరుగుతా పోతూ ఉంటుంది ఎక్కడి వరకు, మన లాస్ట్ నెంబర్ వరకు. అందుకే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, 5, 7 అది మన ఇష్టం. సో ఇది స్టాండర్డ్గా ఎక్కువగా వాడే ఫార్మాట్. లెస్ దెన్ ఉండాలి, ఉమ్, ప్లస్ ప్లస్ ఉండాలి. ఓకేనా? డన్. ఉమ్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఫర్ లూప్లో ఇంకా ఉన్న విషయాలు ఏంటంటే, ఎన్ని లైన్స్ అని రాయొచ్చు మనం అదొకటి. అక్కడ అక్కడ మనం ఐ వాల్యూ ఎంత నెంబర్ ఇవ్వాలని ఎట్లా తెలుస్తుంది? ఐ ఉమ్, వాల్యూ ఎంత ఇవ్వాలని ఎలా తెలుస్తుందంటావా? మళ్ళీ చెప్పు. మనకి ఎట్లా తెలుస్తుంది? ఏం ఉమ్, చదివినా ఇక్కడ ఏమి ఇవ్వాలని ఎలా తెలుస్తుందంటావా? ఇక్కడ ఇక్కడ మనకు ఇప్పుడు ఐ వాల్యూ 10 అని ఇచ్చాం కదా. 10. ఆ, నేను అవును. ఫస్టే చెప్పాను కదా, ఆ, హలో ఐ అనేది వాల్యూ లెస్ ఎన్నిసార్లు దెన్ ప్రింట్ 10 అవ్వాలి. ఇచ్చాం కదా. హలో అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలనుకున్నాను. ఓకే, ఓకే. క్వశ్చన్ ఏం ముందే చెప్పాను కదా, అంటే మన రిక్వైర్మెంట్ 10 ఏంటి, టైమ్స్ అనుకో. 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఉమ్. వన్ టు నాకు ఇక్కడ 10 చెప్పుది నార్మల్ గా మనం ఇప్పుడు నార్మల్గా ఏదైనా మారుతుంది, కోడ్ లో అవసరం అయితే. ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే ఉమ్, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, టెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తా. మనకు అప్లికేషన్స్ ఉంటుంది కదా, ఉమ్, టెస్ట్ చేసే అప్లికేషన్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఆల్రెడీ నేను ఉమ్, ఇంతకుముందే మాట్లాడున్నాను, లాగిన్ పేజ్ ఉంటుంది అవునా. లాగిన్ పేజ్లో లింక్స్ ఉమ్, ఉంటాయి, చాలా లింకులు ఉంటాయి. ఉమ్, ఆ లింక్లన్నీ ఎన్ని ఉన్నాయో ఉమ్, కౌంట్ చేసి ఒక్కొక్క లింక్ పైన ఉండే టెక్స్ట్ని మనకు చూపిమన్నాడు అనుకో, అదే ప్రింట్ చేయమన్నాడు అనుకో, లేదా ఒక టెక్స్ట్ పర్టికులర్ టెక్స్ట్తో లింక్ ఉందా లేదా చెక్ చేయాలి. అది టెస్ట్ కేస్. ఫర్గెట్ క్రెడెన్షియల్స్ ఉమ్, అనే లింక్ ఉంది, ఆ లింక్ ఉందా లేదా, అసలు మొత్తం మీద ఒక ఉమ్, 12 లింకులు ఉండాలి లాగిన్ పేజ్లో, ఆ 12 లింకులు ఉన్నాయా లేవా. ఉమ్, అర్థమైందా? సో లేదు, ఎన్ని లింకులు ఉన్నాయో తెలియదు పేజ్ పేజ్ పైన, అన్ని లింకుల్ని తీసుకొని ఓకే. ఒక్కొక్క లింక్ని మనం లూప్లో పెట్టి దాని యొక్క టెక్స్ట్ని ఉమ్, ప్రింట్ చేయమన్నాడు అనుకో, తీసుకోవాలన్నాడు అనుకో, అప్పుడేంటి, ఎన్ని లింకులు ఉమ్, ఉన్నాయో తెలియదు. ఈరోజు 10 ఉండొచ్చు, రేపు 12 లింకులు ఉండొచ్చు. ఉమ్, వాటన్నిటిని క్యాప్చర్ చేసి మనకు సెలీనియం ఉమ్. కాన్సెప్ట్తో, ఏం కాన్సెప్ట్తో, సెలీనియం మనం నేర్చుకుంటాం కదా, ఇప్పుడు జావా నేర్చుకుంటాం, నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం, తెలియండి. సెలీనియం కాన్సెప్ట్తో ఉమ్, అప్లికేషన్ని తెలియండి. బ్రౌజర్ ఓపెన్ చేయడము, లాగిన్ పేజ్ లాంచ్ చేయడం, అదే అప్లికేషన్ లాంచ్ చేయడము, లాగిన్ పేజ్కి నావిగేట్ అవ్వడము, అక్కడ సెలీనియం కాన్సెప్ట్ ఒకటి ఉంది, దాంతో అక్కడ ఉన్న లింక్లన్నీ క్యాప్చర్ చేయడం. ఫైండ్ ఎలిమెంట్స్ అని సంథింగ్ ఉంది అక్కడ. ఓకేనా? అది చెప్తానులే నేను. అవన్నీ ఒక వేరియబుల్లోకి మూవ్ చేసుకుంటాం. ఆ వచ్చిన లింక్ కలెక్షన్ అన్నీ ఒక వేరియబుల్లోకి మూవ్ చేసుకుంటాం. ఆ వేరియబుల్లో ఇప్పుడు 10 ఉండొచ్చు, 12 ఉమ్, ఉండొచ్చు సైజు.
ఆ కలెక్షన్ సైజు 10 ఉండొచ్చు, 12 ఉండొచ్చు. ఆ సైజ్ కనుక్కోవడానికి ఒక మెథడ్ ఉంది, డాట్ సైజ్ అని, డాట్ లెంత్ అని ఉంటాయి. ఓకేనా? ఆ కనుక్కొని ఎన్ అనే ఒక వేరియబుల్లోకి ఇంట్ ఎన్లోకి మూవ్ చేసి పెట్టుకుంటాం. ఆ ఎన్ ఎత్తుకొచ్చి ఇక్కడ లూప్లో పెడతాం. ఎన్ని ఉన్నాయో తెలీదు, అవి కౌంట్ చేసి ఎన్ అనే వేరియబుల్లో పెట్టి ఎన్ ఎత్తుకొచ్చి పెట్టాము ఇక్కడ. అప్పుడు ఎన్ టైమ్స్ తిరుగుతుంది. అవునా? అలా ఉంటుంది టెస్టింగ్ రిక్వైర్మెంట్స్ ఫర్ లింక్ లూప్. ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని సార్లు. ఎన్నిసార్లు అక్కడ ఈరోజు 20 లింకులు ఉన్నాయి, ఎన్ అనే వాల్యూ 20 వస్తుంది, కాబట్టి లెస్ ఆర్ ఈక్వల్ టు 20. 20 అవుతుంది. అట్లని మనం లూప్లో పెట్టి ఆ లింక్లో ఉన్న టెక్స్ట్ అని క్యాప్చర్ చేయడానికి ఇంకొక మెథడ్, సెలీనియం మెథడ్ రాస్తాం. సిస్టమ్ డాట్ ప్రింట్ అని జస్ట్ మన కోసం రాసా హలో అని. కానీ యాక్చువల్గా మనం ఏం చేయాలి లోపల లూప్లో అనేది మనం ఆ రిక్వైర్మెంట్ బట్టి, మన రిక్వైర్మెంట్ జస్ట్ ఇప్పుడు లింకులు క్యాప్చర్ చేయడం చెప్పాను, అలా కాకుండా ఇంకోటి ఏమైనా ఉండొచ్చు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు స్టేట్మెంట్ బ్యాంక్ అప్లికేషన్, నీ మంత్ స్టేట్మెంట్లో ఎన్ని డెబిట్స్ చేసావు, ఏటీఎం నుంచి మొత్తం డెబిట్, క్రెడిట్ అంటే డిపాజిట్ చేసావు. సో ఎంత డిపాజిట్ చేసావు అని అన్నాడు అనుకో, అంటే క్రెడిట్స్ అన్ని టోటల్ చేయాలి కదా. ఎన్నిటి క్రెడిట్స్ ఉండొచ్చు, ఈ మంత్ 20 టైమ్స్ వేసొచ్చు, ఇంకోటి 30 టైమ్స్ వేయచ్చు ఇంకో మంత్. అవి ఎన్లో పెట్టి ఎన్ లూప్లో పెట్టి టోటల్ని లోపల మనం క్యాలిక్యులేట్ చేస్తాం, సమ్ చేసుకుంటూ వెళ్తాం. సో అలాంటి లాజిక్ రాస్తాం. సో నువ్వు చెప్పినట్టు ఇది హార్డ్ కోడ్ చేయము, జస్ట్ ప్రాక్టీస్ చేయడం కోసం మనం 100 అని 10 అని పెట్టుకుంటున్నాం అంతే. ఓకే, ఇట్స్ ఎ నంబర్. వేరియబుల్ కూడా వాడచ్చు. ఇంట్ అనే ఒక వేరియబుల్ ఉంది, ఇంట్ ఎన్ అని. ఆ ఇంట్ ఎన్లోకి ఎంత ఉంటుందో అన్నిసార్లు తిరగాలనుకుంటే ఎన్ పెట్టచ్చు. ఇదే కాదు, ఇక్కడ కూడా బిగినింగ్ కూడా నాకు 1 నుంచి వద్దు, ఇంకొక వేరియబుల్ ఉంది, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఓకే, స్టార్ట్ పొజిషన్ అనే ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ తీసుకొని వచ్చి పెట్టచ్చు. అదేనా? దానికి ఒక ఇనిషియలైజ్ ఉండాలి కంపల్సరీ, అప్పుడే ఇక్కడ ఎర్రర్ రాకుండా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కూడా ఎన్కి ఇనిషియలైజ్ కావాలంటుంది, కాబట్టి ఎన్ ఈక్వల్ టు సమ్ 100. మనం క్యాప్చర్ చేయడానికి ఒక సెలీని మెథడ్లో పెడతాం, ఆ మెథడ్ని తీసుకొని వచ్చి దీంట్లో పెట్టేటట్టు రాస్తాం. ఇక్కడ కూడా డైరెక్ట్గా రాయము, సెలీని మెథడ్ ద్వారా తీసుకొచ్చి ఎన్ వాల్యూ పెడతాం. అప్పుడు మనకు అన్ని ఇక్కడ వేరియబుల్ ఎక్కడ నెంబర్ రాయాలి ఇప్పుడు. అర్థమైందా? ప్రజెంట్ ఏం రన్ అవుతుంది, దీని వాల్యూ 0, దీని వాల్యూ 100, కాబట్టి 0 to 100 రన్ అవుతుంది. 0 to 100 వరకు తీసుకొని ప్రింట్ అవుతుంది అంతే. ఓకే, ఫర్ లూప్ ఇది. ఇంకా ఉన్నాయి ఫర్ లూప్లో పాయింట్స్ ఏంటంటే ఎనీ లైన్స్ అని రాయొచ్చు కదా. ఓకే, ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయితే అంటే 100 ఎప్పుడు అవుతుందో, 100 కన్నా తక్కువ ఉన్నంత వరకు లేదా 100 ఉన్నంత వరకు రన్ అవుతుంది. ఈక్వల్ టు కూడా పెట్టాం కాబట్టి అప్పటి వరకు రన్ అవుతుంది. కానీ నాకు ఇక్కడ ఎన్ని లైన్స్ అని రాయొచ్చు, అందులో నేను ఒక కండిషన్ రాయాలనుకుంటున్నాను. ఏంది? ఒక కండిషన్, ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్ ఎన్నే చూసాం కదా, దాని ప్రకారం ఒక 50 ఎన్ వాల్యూ, అంటే ఇక్కడ ఐ వాల్యూ 50 అయినప్పుడు, అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 50 దాకా పోతుంది, కరెక్ట్గా 50 వచ్చినప్పుడు నాకు ఆపియాలి, లేదా ఏదో ఒకటి రాస్తాను. 50 అయినప్పుడు నాకు సంథింగ్ ఏదో ఒక వేరే బ్లాక్ రన్ అవ్వాలి, అది రాయొచ్చు ఇఫ్ కండిషన్. ఇఫ్ ఐ ఈక్వల్ టు 50 అయితే ఏం చేయాలనుకుంటున్నావు అది రాయొచ్చు ఇక్కడ. సంథింగ్ 50 కాదు, నీ ఇష్టం. 26 అయినప్పుడు ఏదో ఒకటి జరగాలి ఇక్కడ. నేనేమనుకున్నా జరగాలంటే ఇక్కడ నేను బ్రేక్ అనే ఒక స్టేట్మెంట్ ఉంది ఫర్ లూప్కి. ఇది ఏం చేస్తుంది తెలుసా? బ్రేక్ అంటే అదో ఇక్కడ డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ ఇది హైలైట్ అయింది, అంటే ఫర్ లూప్ బ్రేక్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ ఎన్ని లిటరేషన్స్ ఉన్నా కానీ అక్కడికి ఆపేసి బయట వచ్చేస్తుంది. 26 ఎగ్జాక్ట్గా 26 అయినప్పుడు, 25 అయినప్పుడు కూడా ఇది రన్ అవుతుంది. కండిషన్ చెక్ చేసి నో ఇంకా అవ్వలేదు అనుకుని వెళ్తూ ఉంటుంది. 26 అయినప్పుడు ఇంక్రిమెంట్ అయిపోయి 26 అయినప్పుడు మాత్రం ఓ ఎస్ 26కి ఈక్వల్ బ్రేక్ అనగానే బ్రేక్ అయిపోయి ఎడుకొచ్చేస్తుంది. అంటే 26 ప్రింట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేసుకొని బ్రేక్ రన్ అయ్యి బయట వచ్చేస్తుంది. 27 నుంచి ఇంకా రన్ అవ్వదని అర్థం. అంతేనా? సో కండిషన్ బేస్డ్ టెర్మినేటర్ అంటాం దీన్ని. కండిషన్ బేస్డ్ టెర్మినేటర్ బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకు వాడతామంటే ఇది. ఓకేనా? ఇంకొకటి చెప్పాలి ఇక్కడే. ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాస్తే ఎల్స్ కండిషన్ పక్కా రాయాలనా? అవసరం లేదు, అదే కదా చెప్పింది. సింపుల్ ఇఫ్తో కూడా రాయొచ్చు, ఇఫ్ విత్ ఎల్స్ కూడా రాయొచ్చు, ఇఫ్ విత్ ఎల్స్ ఇఫ్ రాయొచ్చు, ఇఫ్ విత్ ఎల్స్ ఇఫ్ లాస్ట్ ఒక ఎల్స్ కూడా రాయొచ్చు.
అంటే Hmm. మీనింగ్ ఏంది? జస్ట్ ఇఫ్ కూడా రాయొచ్చు, Else. Okay. జస్ట్ ఒక ఇఫ్ కండిషన్ కూడా రాయొచ్చు, ఎల్స్ Hmm. లేకుండా, వితౌట్ ఎల్స్. ఓకేనా, రాయొచ్చు, ఓన్లీ ఇఫ్ Okay. రాయొచ్చు. Hmm. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? కండిషన్ బేస్డ్ టెర్మినేటర్ బ్రేక్ గురించి మాట్లాడాం. బ్రేక్ ఎప్పుడు పెట్టినా అది ఎగ్జిక్యూట్ అయిందంటే బయట వచ్చేస్తుంది, రైట్. Hmm. ఇప్పుడు నేను ఇంకొక రకమైన థింగ్ నేను కూడా చెప్తాను, కమెంట్ చేస్తున్నాను. ఫర్ ఏం జరుగుతుంది జాగ్రత్తగా చూడు. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1, సరే నేను 0 పెడతా. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, ఐ ప్లస్ ప్లస్. నీకు అర్థమవుతూ ఉంటుంది ఎన్నిసార్లు తిరుగుతుంది, ఏ వాల్యూస్ తిరుగుతుందని. 0, 1, 2, 3 వరకు తిరుగుతుంది, అంతేనా? 0, 1, 2, 3. అది Hmm. నేను లోపల ఫర్ లూప్ లోపల ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇంకో ఫర్ లూప్ రాస్తున్నాను. ఫర్ ఇంట్ Hmm. జే, ఇంకొకటి వాడాలి, ఐనే వాడకూడదు మళ్ళీ. జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, జే ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ జేని ప్రింట్ చేయమంటే ఏం జరుగుతుంది? చెప్పేదా? అవ్వదు. ప్రింట్ అవ్వదు. ఓకే, ఫస్ట్ ఐ వాల్యూ నీకు ఇక్కడ ఆ, నేను చెప్పడం కంటే కూడా రన్ చేసి చూపిస్తా. Hmm. రన్ కాదు, డీబగ్ చేసి చూపిస్తా. Hmm. అంటే ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడుతున్నా అంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక చుక్క పెట్టడానికి క్లిక్ చేస్తే చాలు, ఏడైనా క్లిక్ చేసినా బ్రేక్ పాయింట్ పడుతుంది. ఓకేనా, మళ్ళీ క్లిక్ చేస్తే పోతుంది. దీన్ని బ్రేక్ పాయింట్ అంటారు. ఆ బ్రేక్ పాయింట్ పెట్టి రైట్ క్లిక్ ఇచ్చి డీబగ్ రన్ చేయాల. రన్ కాదు, డీబగ్ చేయాల. డీబగ్ అనగానే అక్కడికి వచ్చి ఆగుతుంది, ఈ బ్రేక్ పాయింట్ దగ్గరకు Hmm. వచ్చి ఆగుతుంది. ఇప్పుడు ఆగిందా? రన్ Hmm. అయిపోవాలి, ఆగిపోయింది అది. సో ఇక్కడ ఒక ఆగినప్పుడు మనకు కింద డీబగ్ మోడ్ అంటాం దీన్ని, దీని ఓపెన్ అయింది. ఈ టైంలో ఈ టైంలో ఎన్ వాల్యూ ఎంత ఉంది? 100. 100. స్టార్ట్ పొజిషన్ ఏడున్నాయి ఇవి అసలు? ఓకే, పైన ఉన్నాయి. Fine. Hmm. ఓకే, అయ్యా మనకు అవసరం లేదు. ఐ వాల్యూ ఎంత ఉందో అనేది చూడడానికి, అంటే నేను ఇప్పుడు ఒకసారి రన్ చేస్తా, ఒక్క లైన్ మాత్రమే రన్ Hmm. చేస్తా, లైన్ బై లైన్ Hmm. రన్ చేస్తా డీబగ్గింగ్ అంటే. ఇక్కడ ఉన్నాయి కదా ఈ పైన బటన్స్ ఉన్నాయా? Hmm. ఈ బటన్స్లో ఫస్ట్ బటన్ స్టెప్ ఓవర్ అని ఉందా? Hmm. ఇది ఇంకోటి Step into. స్టెప్ ఇంటూ. షార్ట్ కట్ F8 స్టెప్ Hmm. ఓవర్కి, స్టెప్ ఇంటూకి F7. ఇట్లా మనకు స్టెప్ ఓవర్, స్టెప్ ఇంటూ, స్టెప్ అవుట్ ఇట్లా ఉంటాయి. ఓకేనా, రన్ ఫ్రమ్ కర్సర్, రన్ టు కర్సర్ లాస్ట్ అది. స్టెప్ ఓవర్ దీనికి కుట్టాలి, ఒక్కొక్క స్టెప్ రన్ అవ్వాలంటే స్టెప్ ఓవర్ క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఒకసారి క్లిక్ చేస్తానే ఇది ఎక్కడికి వెళ్తుంది? 21st లైన్ నుంచి రన్ అయ్యి 26. 22nd లైన్కి వెళ్తుంది. ఇప్పుడు రన్ అయింది, 21st లైన్ రన్ Hmm. అయింది. రన్ అయినప్పుడు ఏమి వాల్యూస్ అని ఇక్కడ ఇక్కడ కూడా చూపిస్తుంది. ఎంత ఉంది ఇక్కడ? 0. ఐ వాల్యూ 0, కరెక్ట్ కదా? ఐ వాల్యూ ఫస్ట్ ఎంత? 0. 0. 0 కండిషన్ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 0, కరెక్టే కదా? ఐ Hmm. లెస్ దాన్ ఈక్వల్ టు 3, కరెక్టే కదా? అందుకని లోపలికి ట్రూ అనగానే లోపలికి వచ్చింది, లేదంటే లోపలికి వచ్చి ఉండదు. అవునా? Hmm. ఎస్, లోపలికి వచ్చింది. ఇప్పుడు ఫర్ ఇంట్ జే ఈక్వల్, ఈ లూప్లో మళ్ళీ ఒకసారి ఒక స్టెప్ రన్ చేస్తే జే వాల్యూ ఎంత? 0. ఫస్ట్ టైం 0, జే లెస్ దాన్ 3, కరెక్టే కదా? అందుకే లోపలికి వచ్చింది, Hmm. ట్రూ కాబట్టి లోపలికి వచ్చింది. ఇక్కడ జే వాల్యూ కూడా 0 చూపిస్తా ఉంది, చూసావా? ఐ వాల్యూ 0, జే వాల్యూ 0. ఫస్ట్ టైం ఐ వాల్యూ 0, జే వాల్యూ 0. ఇక్కడికి వచ్చినప్పుడు Hmm. జే ఏం ప్రింట్ చేయమంటున్నాము? J. ఈ లూప్లో ఉన్న జే అని ప్రింట్, అంటే జే ఎంత ప్రింట్ చేస్తుంది ఇప్పుడు? 0. 0. అంటే ఒక లైన్ రన్ చేయమంటే జే వాల్యూ ప్రింట్ 0 అనగా 0 ప్రింట్ అవుతుంది. ఎక్కడ? కన్సోల్లో. ఇక్కడ డీబగ్గర్ అని ఉందా? ఇక్కడ చూసావా? Hmm. డీబగ్గర్ Hmm. కన్సోల్ అంటే ఇది మనకు తెలుసు ఆల్రెడీ, నీకు తెలుసు ప్రింట్ అయ్యేది. Hmm. Hmm. డీబగ్గర్ అంటే ఇప్పుడు మనం డీబగ్ చేసి చూసుకోవడానికి ఏ వాల్యూ ఉంది, ఏ వాల్యూ ఉంది నెక్స్ట్ అని. ఓకేనా, సరే ఈ బటన్ని మళ్ళీ క్లిక్ చేస్తున్నా. ఎస్, ఒక లైన్ రన్ అయిపోయింది ఆల్రెడీ, కన్సోల్లో కూడా Hmm. ప్రింట్ అయింది, చూసావా? ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది? ఎక్కడుంది ఇప్పుడు కర్సర్?
మళ్ళీ ట్వంటీ జే ఫస్ట్ దగ్గరే ఉంది. ఇఫ్ ఐ లూప్కి పోలేదు. ఎందుకంటే ముందు ఐ వాల్యూ ఎంత? 0. 0. ఐ వాల్యూ 0తో లోపల మొత్తం రన్ అవ్వాలి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రన్ అవ్వాలి కదా. అంటే ఓకే. దాని లోపల ఫుల్ ఫర్ లూప్ మొత్తం రన్ అయిపోవాలి, కంప్లీట్ అయిపోవాలి. ఫస్ట్ జే లూప్ మొత్తం కంప్లీట్ అయిపోయేలాగా చూస్తుంది. జే ఇప్పుడు ఆల్రెడీ 0, ఇంక్రిమెంట్ అయితే ఎంత? 1 అవుతుంది. 1. అది అవుతుంది చూడు, ఇక్కడ ఇక్కడ ఉందా, ఇక్కడ 1 అవుతుంది చూడు. ఒక లైన్ రన్ చేస్తాను, అయిందా? ఇప్పుడు జే వాల్యూ 1. ఏం చేయమంటున్నాను? ప్రింటింగ్ జేనే కదా. జే అనే ప్రింట్ అప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది? ఇంకో లైన్ రన్ చేస్తున్నాం, 1 అవుతుంది. అయింది. అదే ప్రింట్ చూద్దాం, అయిందా? నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లైన్ ప్రింట్ చేస్తాను. అంటే జే వాల్యూ ఇంక్రిమెంట్ అయి ఉంటుంది కదా, జే అవుతుంది కదా. వాల్యూ ఎంత అవుతుంది జే వాల్యూ? 2 అవుతుంది. 2. దాన్ని ప్రింట్ చేయమంటుంది, అవునా? జే వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఓకే. జే వాల్యూ ఎంత అయింది? 3. దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇంటూ లెస్ ఆర్ ఈక్వల్ టు 3 కరెక్ట్ కదా, అందుకే లోపలికి వచ్చింది అది. అవును. 3 ఇంకా 3 కూడా ఈక్వల్ టు 3 కాబట్టి వచ్చింది, రన్ ఉమ్. అయింది. ఇప్పుడు జే వాల్యూ 3 మళ్ళీ రన్ చేస్తే ఏమవుతుంది? జే వాల్యూ ఇంక్రిమెంట్ అయితే I is equals to 1 నో 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 అవుతుంది. నో నో వెయిట్ వెయిట్, జే వాల్యూ ఇంకా అవ్వలేదు, ఇంకా ఇక్కడే ఉంది. జే ఇంక్రిమెంట్ అయ్యి ఓకే. కండిషన్ ఫెయిల్ అయితేనే పైకి వెళ్తుంది, ఇంకా అవలా ఫెయిల్. ఉమ్. జే ఉమ్. ఇంక్రిమెంట్ అయితే ఎంత? 4. 4 అవుతుంది. అప్పుడు లెస్ దాన్ ఈక్వల్ టు 3 అనేది ఫెయిల్ అవుతుంది చూడు. ఇప్పుడు అందుకే ఇప్పుడు పైకి ఐ దగ్గరికి వెళ్తుంది. నువ్వు చెప్పింది కరెక్ట్, ఐ వాల్యూ ఇప్పుడు ఐ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇప్పుడు వరకు ఐ వాల్యూ ఎంత? 0. 0. ఇప్పుడు ఏమవుతుంది? 1 అవుతుంది. చూసావా, 1 అయింది. 1తో మళ్ళీ మొత్తం జరగాలి అంటే జే లూప్ మొత్తం కంప్లీట్ అవ్వాలి. ఇంతకుముందు ఆల్రెడీ అయింది కదా, మళ్ళీ అవుతుంది. అవును. ఈసారి మళ్ళీ జే వాల్యూ స్టార్టింగ్ ఫ్రమ్ 0. 0. మళ్ళీ లూప్ స్టార్ట్ అయింది, జే వాల్యూ 0. చూసావా, ఐ వాల్యూ 1 అయింది. 1. ఇప్పుడు 1 0, మళ్ళీ జే వాల్యూ 1, మళ్ళీ జే వాల్యూ 2, మళ్ళీ జే వాల్యూ 3, మళ్ళీ జే వాల్యూ 4 బయట వచ్చేస్తుంది. ఈసారి ఐ దగ్గరికి వచ్చింది మళ్ళీ. ఐ ఈసారి ఎంత? 2. 2 అవుతుంది. అలా ఇప్పుడు కన్సోల్లో చూస్తే ఆల్రెడీ ఏముంటుంది? 0 1 2 3, 0 1 2 3, 2 సార్లు జేలు తిరిగింది. ఇప్పుడు ఐ వాల్యూ 2తో మళ్ళీ జే మారుతా పోతా ఉంది, కొడతా ఉన్నాను ఫాస్ట్గా. మళ్ళీ ఐ వాల్యూ ఈసారి ఎంత? 3 3. అవుతుంది. 3తో కూడా మళ్ళీ 0 1 2 3 వరకు జే 1 రన్ 2 అవుతుంది. 3. మళ్ళీ ఐ వాల్యూ ఎంత అవుతుంది? ఐ వాల్యూ 3 నుంచి 4 అవుతుంది. 4 లెస్ ఆర్ ఈక్వల్ టు 3 అనేది రాంగ్ కాబట్టి బయట రావాలి. రాంగ్. అయిపోయింది. చూసావా, బయట ఎక్కడికి వచ్చింది? మెయిన్ మెథడ్ అయిపోయింది, ఇంకేం లేదు మెయిన్ మెథడ్లో అని చెప్పి బయట వచ్చేసింది. మెయిన్ మెథడ్ దగ్గర ఎండింగ్ బ్రాకెట్కి వచ్చేసింది. దట్స్ ఇట్, ఇంకంతే, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కన్సోల్లో చూస్తే ఏం అవుట్పుట్ వచ్చింది? 0 1 2 3 0 1 2 3. 0 1 2 3 0 1 2 3 0 1 2 3 0 1 2 3 4 టైమ్స్ ఆఫ్ 4 వాల్యూస్. ఇది 4x4 మ్యాట్రిక్స్ లాగా రావడానికి ఇంకా చెప్పాలంటే కొంచెం క్లియర్గా కాంకాటినేషన్ యూస్ చేసి ఐ ఐ ప్లస్ జే కాదు, ఐ ప్లస్ డబుల్ కొటేషన్లో ఒక చిన్న కామా పెడతాను. మళ్ళీ డబుల్ కొటేషన్ తర్వాత కంపల్సరీ ప్లస్ ఉండాలి. చూసావా, ఇది స్ట్రింగ్, దానికి ఫ్రంట్ సైడ్ ప్లస్ పెట్టి ఐ పెట్టాను, లాస్ట్ ప్లస్ పెట్టి జే పెట్టాను. అంటే దీనికి అవతలే అవతల అంటే 0,1 0,0 అట్లా వస్తాయి, అంతేనా? ఓకే. ఐని జేని రెండు ప్రింట్ చేస్తున్నాం. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? 0 జే వాల్యూలు మాత్రం మారుతా పోతుంది, మారుతా వస్తుంది. 0 1 2 3. అంటే అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది? 0 0 0 0 0,0 0 1. ఎస్, సూపర్. 0,1 0,2 0,3, మళ్ళీ 1,0 1,1 1,2 1,3, మళ్ళీ 2,0 2,1 2,2 2,3, లాస్ట్ 3తో వచ్చిందా? సో లైక్ మ్యాట్రిక్స్ మనం 0 0 0 1 మ్యాట్రిక్స్ అంటాం కదా, ఆ టైప్లో వచ్చింది. సో ఇది మోస్ట్లీ ఎక్కువగా టెస్టింగ్లో ఈ లూప్ 2 లూప్స్ వాడేది ఎక్కువ వాడతాం. అరేస్కి కూడా 2 డైమెన్షనల్ అరేస్కి ఇదే వాడతామని నేను చెప్పాను. నేను 2 డైమెన్షనల్ అరేస్కి 0 0 0 1 0 2 అని చెప్పాను కదా, సేమ్ థింగ్ ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ ఇది. 0 1 2 3, మళ్ళీ కాలం కూడా 0 1 2 3 ఉంటాయి. అదే ఇక్కడ 10 పెడితే 10 వస్తుంది.
10 టైమ్స్ 0 1 2 3 4 5 6 7 8 9 10 అవుతుంది. ఐ వాల్యూ మాత్రం జీరోనే. 0 0 0 1 0 2 0 3 0 4 0 6 0 7 0 8 0 9 మళ్ళీ ఐ వాల్యూ 1 అయ్యి 1 0 1 1 1 2. అర్థమైందా? యా, ఇట్లా రకరకాలుగా మీరు ప్రాక్టీస్ చేయాలి. చూసా ఇది ఇది లూప్లో లూప్. ఇప్పుడు బ్రేక్ పెడితే, సపోజ్ లోపల ఇక్కడ బ్రేక్ పెడితే ఇఫ్ కండిషన్ రాసి, ఇఫ్ ఏ కండిషన్ రాద్దాం అనుకుంటున్నాను, ఐ ఉంది, జే ఉంది నా చేతిలో. నేనేం చేస్తున్నా అంటే ఐ వాల్యూ మీద పెడతా. రాసేదేమో జే లూప్లో ఐ వాల్యూ మీద పెడతా. ఓకేనా? ఎందుకంటే ఐ వాల్యూ ఫస్ట్ జీరో ఉంటుంది, జే వాల్యూ అన్నీ మారుతూ ఉంటుంది, అప్పుడు జీరోనే ఉంటుంది. జీరో కాకుండా నేనేమంటాను, ఐ ఈక్వల్ టు 3, సారీ 3 కదా ఉండేది మొత్తం ఐకి. ఇఫ్ ఐ ఈక్వల్ టు జస్ట్ 1 అంట. 1 అయిన వెంటనే నువ్వు 2 అన్నావా, 1 2 ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు రన్ అవుతుంది, 1 ఉన్నప్పుడు కూడా ఫుల్గా జే రన్ అవుతుంది 10 టైమ్స్. ఐ వాల్యూ 2 అయినప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక టెర్మినేటర్ వాడాలనుకుంటున్నా. ఏందది? బ్రేక్. మరి ఇది ఏం చేస్తుంది అంటే రైట్ క్లిక్ ఇచ్చి మన లెక్క ప్రకారం ఏం చేయాలి, ఐ వాల్యూ జీరోతో దగ్గర ఆపేయాలి. ఐ వాల్యూ జీరోతో ఫుల్గా రన్ అవ్వాలి. అంటే 0 నుంచి 10 వరకు. 10 రన్ అవ్వాలి, 10 రన్ అవ్వాలి. 10 వద్దు, చిన్నదిగా ఉండడానికి 5 పెడతా లేదా? ఓకేనా? ఇంతకుముందు ఆల్రెడీ పెట్టాం కాబట్టి 3 పెడతా పోనీ. ఐ వాల్యూ జీరోతో జే మొత్తం రన్ అవుతుంది, ఇక్కడికి రాదు. ఎందుకంటే ఐ వాల్యూ ఇంకా 2 అవ్వలేదు కాబట్టి రాదు, బ్రేక్ దగ్గరికి రాదు. ఐ వాల్యూ 1తో కూడా ఫుల్గా రన్ అవుతుంది. ఐ వాల్యూ 2 అవగానే ఒక్కసారి జేని ప్రింట్ చేసి తర్వాత కండిషన్ దగ్గరికి రాగానే బయట వచ్చేస్తుంది. ఒక్కసారి ప్రింట్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే జే వాల్యూ 0, ఐ వాల్యూ 2తో ఐ వాల్యూ 2తో 2,0 ఒకసారి ప్రింట్ అవుతుంది. ముందు ప్రింట్ చేసినాక మనం కండిషన్ చెక్ చేస్తాం. ముందు రాసుంటే, దీనికన్నా ముందు రాసుంటే అప్పుడు వేరే. ఓకేనా? ముందే కండిషన్ చెక్ చేయమని రాస్తాం, అప్పుడు ఇది వేరే. అట్లా మన ప్లేస్మెంట్, మనం రాసే కోడ్ ప్లేస్మెంట్ని బట్టి కూడా రన్ అవుతుంది. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో చెప్పు. మరి ఏంది ఇది ఐ వాల్యూ 3తో కూడా రన్ అయింది, మనం ఏం రాసాం అక్కడ? ఐ 2 మాత్రం ఇచ్చినాం. ఐ 2 అన్నప్పుడు బ్రేక్ చేయమని చెప్పాను, కానీ ఇంకా రన్ అయ్యి ఉండదు. 3 అయ్యే వరకు కూడా రన్ అయింది. ఎందుకని? ఎందుకంటే చిన్నది నువ్వు గమనించు, ఇక్కడ ఐ వాల్యూ 0తో రన్ అయినది కదా 3 సార్లు రన్ అయింది. ఐ వాల్యూ 1తో కూడా రన్ అయింది. ఐ వాల్యూ 2తో 0తో రన్ అయింది. ఎస్, ఓన్లీ 2 మాత్రమే రన్ అయింది. ఎందుకు 2 రన్ అయింది? ఈ లైన్ ఏడు ఉంది కాబట్టి. అదే ఈ లైన్ కింద ఉంటే అది కూడా రన్ అది కూడా రాదు, 2 కూడా రాదు. అంటే కండిషన్ చెక్ చేసి బయట వెళ్ళిపోయిన తర్వాత ఇది కూడా రాదు కదా, ఇంకా నెక్స్ట్ లైన్స్ ఏది రాదు. అదే ఇక్కడ పైన ఉంటే ముందు ప్రింట్ చేసి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంటుంది. ఇప్పుడు రన్ చేస్తే 2 కూడా ఉండదు, 1తో ఉంది, తర్వాత డైరెక్ట్గా 3తో ఉంది. అది ఇక్కడ చేంజ్ అయితే ఉంది, సంథింగ్ చేంజ్ ఉంది, కానీ నాకు మొత్తం అసలు 3తో జరగకూడదు. ఇంకా ఐ వాల్యూ 2 అనగానే ఆపియాలి అనుకుంటే అది వేరే. ఇప్పుడు ఐ వాల్యూ 2 అయింది, ఆపియాలి మొత్తం, కానీ ఆగలేదు కదా. ఇది ఎక్కడ రాయాలి? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీన్ని కట్ చేసి ఈ జే వాల్యూ రాకముందే ఐ లూప్లో, అంటే ఏముంది ఐ లూప్ అంటే ఇక్కడ నుంచి కదా ఇక్కడ వరకు ఎండింగ్ బ్రాకెట్ ఇక్కడ వరకు. ఈ దీంట్లో ఎన్ని లైన్స్ అని రాయొచ్చు? ఓన్లీ ఒక లూప్ అయినా రాయొచ్చు అంటే నో, ఎన్నో లైన్స్, లక్షల లైన్స్ రాయొచ్చు. ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? జేని ఇమీడియట్గా చెక్ చేస్తున్నాం. వచ్చి బ్రేక్ ఇస్తాను. జేని ఇమీడియట్గా, ఐని ఇమీడియట్గా చెక్ చేస్తున్నాం. ఐని బ్రేక్, అక్కడ వరకు బ్రేక్ అయిపోమంటారు. అంటే ఐ వాల్యూ 2 అనగానే బ్రేక్ అంటారు. ఇంకా ఆ తర్వాత ఏమీ రన్ అవ్వదు. అదే దీన్ని తీసుకొని నుంచి ఇక్కడ పెట్టామనుకో మళ్ళీ బిహేవియర్ మారిపోద్ది. ముందు లూప్ కంప్లీట్ అయినాక ఐ వాల్యూని చెక్ చేస్తున్నాం. ఏది ఏ ఎక్కడ పెడితే ఏం జరుగుతుంది చూద్దాం. ఇక్కడ పెడితే ఏం జరుగుతుంది ఇప్పుడు? 2 మాత్రమే 3 రన్ అవుతుంది. 3 రన్ అవుతుంది అంటే అర్థం కల. 2తో రన్ అవ్వదు. ఐ వాల్యూ 0 1 2 ఈక్వల్ అని బ్రేక్ అవుతుంది, కానీ 2తో రన్ అయ్యింది చూసావా?
మనం పెట్టిన ప్లేస్మెంట్ ఏంటంటే లూప్ కంప్లీట్ అయిన తర్వాత చెక్ చేస్తాం. కంప్లీట్ లూప్ అయిన కంప్లీట్ తర్వాత అయిపోతే పెడతాం. ఏమవుతుంది, 2తో రన్ అయిపోయిన తర్వాత వచ్చి లాస్ట్లో ఉమ్, ఇంకా చెక్ చేస్తే ఏం లాభం? ఎస్, ఐ వాల్యూ ఉమ్. 2 అయితే బ్రేక్ అయిపోయి ఉంటే 3 ఇంకా రన్ అవ్వకుండా బయట వచ్చేసింది. కానీ అదే తీసుకెళ్ళి ఏడు పెడితే ముందే చెక్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా అన్నాం. ముందే చెక్ చేసి I2 అయినప్పుడు బ్రేక్ అంటున్నాం. అంటే 1తో రన్ అయిన తర్వాత ఆగిపోద్ది. ఉమ్, అంటే జే లూప్కి వెళ్ళక ముందే కండిషన్ చెక్ చేస్తున్నాం. 2 అయితే బ్రేక్ అయిపో. ఉమ్. అర్థమైందా? ఏది లైన్ బై లైన్ అనేటప్పుడు ఏది ఫ్రంట్ ఉంది ఏది లాస్ట్ ఉందో చూసుకోవాలి. ఓకేనా? ఓకే. సో ఇది ఈ బ్రేక్ అనేది ఏ లూప్లో రాస్తామో అదే బ్రేక్ అవుతుంది. రెండు ఒకేసారి అవ్వవు. అదేనా? ఉమ్, అంటే ఇక్కడ రాశానంటే ఓకే. ఇక్కడ రాస్తే ఈ బ్రేక్ దేనికి సంబంధించిన బ్రేక్? ఈ ఫర్ లూప్కి. అందుకే ఇంతకుముందు మనకు ఉమ్. ఐ వాల్యూ ప్రింట్ అవ్వకుండా అదే ఐ వాల్యూ 2 అవుతుంది అయినప్పుడు చూడండి. జే లూప్ ఎక్కడికి ఆగిపోయి బయట వచ్చేస్తుంది. కానీ ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయిపోయి 3 అవుతుంది. 3తో మళ్ళీ రన్ అయింది. 3 చూసుకో. అవుతుంది. ఆ, ఉమ్, అందుకే ఈ బ్రేక్ పైన డబుల్ క్లిక్ చేయగానే ఇది హైలైట్ అవుతుంది. అంటే ఇమ్మీడియట్ ఫర్ లూప్కి మాత్రమే సంబంధించిన బ్రేక్ ఇది. ఇమ్మీడియట్ ఫర్ లూప్కి సంబంధించిన బ్రేక్ ఇది. ఓకేనా? అంతేగాని ఆ పై ఉమ్. నుండి ఫర్ లూప్కి సంబంధించింది కాదు ఇది. ఇమ్మీడియట్గా ఫర్ లూప్ బ్రేక్ అవుతుంది. ఒకవేళ ఇంకో ఓకే. బ్రేక్ కావాలంటే నువ్వు ఐని బ్రేక్ చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్రేక్ రాస్తే కంప్లీట్గా ఈ ఐకి సంబంధించిన బ్రేక్ అవుతుంది. ఎస్, ఇది ఫర్ లూప్. ఇంకొకటి ఉంది ఫర్ లూప్ కాకుండా, ఫర్ ఈచ్ అని ఉంది. ఏంది? ఫర్ ఫర్ ఈచ్. ఈచ్ అంటాం, లేదా ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అంటాం దాన్ని. ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అంటాం. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉండదు సింటాక్స్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం అరేస్ అని మాట్లాడుకున్నాం కదా. అరేస్కి ఎక్కువగా ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ వాడచ్చు. అండ్ అలాగే లింకులు ఇన్ని ఉంటే ఎన్ వాల్యూ పెట్టి ఎన్ని లింకులు ఉన్నాయని మనం ఏదో ఎగ్జాంపుల్ చెప్పాను కదా. అవన్నిటికి కూడా ఫర్ లూప్ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ వాడితే బెస్ట్ దీనికంటే కూడా. ఎన్హాన్స్డ్ ఫర్ లూప్లో ఇంత కాంప్లెక్సిటీ కష్టంగా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అది ఏంది అంటే ఎగ్జాంపుల్ ఒక అరే తీసుకుంటున్నాను, ఇంటీజర్ అరే. ఎట్లా రాయాలి? ఇంటీజర్ అరే. ఓకే, ఇంట్ అరే అని ఒక పేరు పెట్టాను, లేదా మార్క్స్. దానికి అసైన్ చేస్తున్నా. ఓకే, ఏదో ఒక 4 అనుకో, 4 సబ్జెక్టులు అనుకుందాం పోనీ. ఈ 4 అరేలో ఉన్నాయి, ఇంటీజర్ అరేలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఫర్ లూప్ ఒక్కొక్కటి తీసుకొని యాడ్ చేయాలనుకుంటా. అవునా? దీన్ని కమెంట్ చేస్తాను. సేమ్ పైన రాసిన విధంగా ఫర్ లూప్ రాద్దాం ప్రస్తుతానికి. ఫర్ ఈచ్ కాకుండా ఇంట్ ఐ ఈక్వల్ టు 1 ఇలా ఉంటుంది. అరేస్ చెప్పేటప్పుడు ఒకటి మెథడ్స్ చెప్పలేదు. మెథడ్స్ ఉంటాయి. మార్క్స్ అనేది అరే కదా, డాట్ పెట్టగానే మెథడ్స్ వస్తుంది. ఒకే ఒకటి ఫంక్షన్ ఉంది దీంట్లో, ఏంటంటే లెంత్ ఫంక్షన్. ఎన్ని ఉంది అనేదానికి దీన్ని తీసుకొని వెళ్ళి ఎన్లో పెడతాను. ఓకే, లెంత్ తీసుకుని ఎన్లో పెడతాను. సరే, ఎన్ అప్పుడు లెంత్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఎన్లో 4 ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అంటే ప్రాబ్లం ఉంది చెప్తాను నేను. ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఆ, ఒక్కొక్కటి తీసుకోవడానికి ఏంది అరేస్లో ఏం చెప్పాను నేను? ఇండెక్స్ వాడాలి. అంతేనా? బ్రాకెట్ పెట్టి ఇండెక్స్ వాడాలి. ఆఫ్ 0 అంటే ఫస్ట్ది, ఆఫ్ 0 అంటే ఫస్ట్ది, ఆఫ్ 1 అంటే సెకండ్ది, ఆఫ్ 2 అంటే థర్డ్, ఆఫ్ 4 అంటే 3 అంటే ఫోర్త్ది. 4 ఏదైనా ఇక్కడ అంటే 3 వరకు రావాలి. నేను ఇక్కడ ఎన్ అని పెడతా. సారీ, ఎన్ కాదు, ఏంటది? ఐ అని పెడతా. ఐ వాల్యూ ఫస్ట్ ఎంత? 1. అది 0 నుంచి పెడతా. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది? ఫస్ట్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది.
నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతా పోతుంది 1. అప్పుడు ఇక్కడ -1 పెట్టాలి కదా, లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే 4 అంటే 0 నుంచి 4 వరకు ఉంటాయా ఇక్కడ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అనే ఎక్సెప్షన్ వస్తుంది, మనం ఆల్రెడీ చూసాం. ఇండెక్స్ అవుట్ ఆఫ్ ఓకే. బౌండ్ అదేని ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. ఆ, అట్లా 0 1 2 3 వరకే జరగాలి కాబట్టి -1 పెట్టాం. ఐ వాల్యూ 0 1 2 3 వరకు జరుగుతుంది, అందుకే ఐ పెట్టాము ఇక్కడ ఇండెక్స్. మార్క్స్ ఆఫ్ 0, మార్క్స్ ఆఫ్ 1, మార్క్స్ ఆఫ్ 2, మార్క్స్ ఆఫ్ 3 వరకు జరుగుతుంది. ఇవన్నిటిని ప్రింట్ చేయమంటే, నేను జస్ట్ ప్రింట్ చేయమంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో పెట్టి బ్రాకెట్ సెమీకోలన్, ఓకేనా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో పెట్టి రన్ చేస్తున్నాం. ఇవన్నీ ప్రింట్ అవ్వాలి కదా. 4 5 61 2 రన్ అయినాయి. ఇంట్లో వీటిని యాడ్ చేయమంటే కూడా మన లాజిక్ మళ్ళీ మారుతుంది. మనం ప్రింట్ చేయడం కాదు, యాడ్ చేయమంటే ఏం చేస్తాం, ఇంకో యాడ్ ఇంకొక చేస్తాం ప్లస్. వేరియబుల్ ఒకటి తీసుకోవాలి, అవునా. లూప్కి ముందరే పైనే సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటా. దాని వాల్యూ బిగినింగ్లో 0 ఉంటుంది. 0 ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ మార్క్స్. మార్క్స్. ఇది యాక్చువల్గా సమ్కి మార్క్స్ని ఫస్ట్ మార్క్ వస్తే 0 వస్తే దాన్ని సమ్కి యాడ్ చేసి సమ్లో పెట్టేయాలి మళ్ళీ. దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు కదా, నీకు తెలుసు. దాంట్లోనే మళ్ళీ పెడతామంటే సమ్ ప్లస్ ఈక్వల్ టు మార్క్స్. మార్క్స్. ఏదైనా వర్క్ అవుతుంది ఇట్లా. దాన్ని కామెంట్ చేశాను. ఇప్పుడు సమ్ ఇంక్రిమెంట్ అవుతూ పోయి లాస్ట్కి సమ్ వాల్యూ మనకు 4 + 5 9 9 + 61 70 72 వస్తుంది. లూప్లో నుంచి బయట వచ్చేసిన తర్వాత ఎంత ఉంది సమ్ అని చూడడానికి ప్రింట్ అన్నాం. ఎంత వచ్చింది? 72. ఇట్లా రాసే బదులు దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కామెంట్ చేస్తున్నా. ఆల్రెడీ ఒక కమెంట్ ఉంది ఈ బ్లాక్లో, మళ్ళీ ఒక కామెంట్, అప్పుడు డబుల్ కామెంట్ వస్తుంది. అయినా కానీ కామెంటే, డబుల్ కామెంట్ అయినా కామెంట్ లెక్క, ఓకే. సరే, ఇప్పుడు నేను దీని బదులు, ఈ లాజిక్ బదులు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే డిఫరెంట్ లాజిక్ రాద్దాం అనుకుంటున్నా. ఈ ఫర్ లూప్ కాకుండా ఫర్ ఈచ్ లూప్ వాడదాం. అది ఎలా జరుగుతుంది అంటే ఫర్ చాలా సింపుల్గా ఉంటుంది. ఫర్ లూప్కి ఇలా ఉంది కదా, 3 స్టేట్మెంట్లు రాయాలి. ఇనిషియలైజేషను, డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, కండిషన్, దెన్ ఇంక్రిమెంట్. కానీ ఇక్కడ అట్లా ఉండదు. కలెక్షన్ కదా, అరే అంటే ఏంది కలెక్షన్, మార్క్స్ అనేది ఏంది ఒక కలెక్షన్. దానికి లెంత్ కనుక్కోవాలి, లెంత్ తీసుకొని వచ్చి కండిషన్లో రాయాలి, ఇట్లా రాయాలి. కానీ ఇక్కడ అట్లా కాదు. ఈ కలెక్షన్ వేరియబుల్ అంటే ఇదేంది, అరే అనేది ఒక కలెక్షన్, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి దాంతో. అవన్నీ ఏంది ఇంటీజర్సే కదా, ఈచ్ టైపు ఇంటీజరే. అంతేగాని ఇలా ఒప్పుకుంటుందా అరేస్లో ఒక పేరు కూడా పెడతానంటే, ఒక స్ట్రింగ్ వాడతానంటే ఒప్పుకోదు. సపోజ్ ఓకే ఏదో ఒకటి ఇచ్చేసాను. ఇప్పుడు ఈచ్ ఎలిమెంట్ ఈజ్ ఇంటీజర్. ఇట్ ఈజ్ అన్ ఇంటీజర్ అరే. ఇట్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ ఇంటీజర్స్, గ్రూప్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్. చాలు. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఫర్ ఈచ్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ సెమీకోలన్ ఉంది కదా, అలా కాకుండా ఇక్కడ కోలన్ ఉంటుంది. ఏముంటుంది? 2 చుక్కలు కోలన్. కోలన్కి ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్. కోలన్కి ముందర ఏం రాయాలంటే ఈచ్ ఎలిమెంట్ ఏంటి, ఇంటీజర్. కాబట్టి ఇంట్ అని రాస్తాం. ఇంట్ ఒక వేరియబుల్ ఏదో ఒకటి తీసుకుంటాం, ఏబిసిడి ఏదో ఒకటి, ఈ అంట, ఈ కోలన్ కలెక్షన్ నేమ్ ఏంది, ఈ కలెక్షన్ మొత్తం నేమ్ ఏంది, మార్క్స్. అది పెట్టేస్తాం, అంతే సింపుల్. దీని మీనింగ్ ఏంటంటే కలెక్షన్ ఉంది కదా, దీంట్లో నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని దీంట్లో పెట్టమని చెప్తున్నాం. ఇలా పెట్టాలంటే దాని డేటా టైప్ డిక్లేర్ చేయాలి కంపల్సరీ. దీనిలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ఇంటీజరే కాబట్టి
ఇంట్ అని పెట్టాలి అంతే. ఉమ్, దీన్ని చదవడం ఎలా అంటే ఇంటీజర్ ఎలిమెంట్ ఫర్ ఈచ్ ఇంటీజర్ ఎలిమెంట్ ఫ్రమ్ మార్క్స్, ఉమ్, ఫర్ ఈచ్ ఇంటీజర్ ఎలిమెంట్ ఫ్రమ్ మార్క్స్లో నుంచి ఉమ్, ఈచ్ ఇంటీజర్ ఎలిమెంట్ తీసుకుంటుంది. ఏడ ఎన్ని ఉన్నా సరే వాటికి లెంత్ కనుక్కోవాల్సిన పని లేదు, దాని కండిషన్ వేయాల్సిన పని లేదు, సింపుల్గా అన్ని ఎన్ని ఉంటే ఎన్నిసార్లు తిరుగుతుంది అంతే. ఫస్ట్ లూప్ అంటే కంపల్సరీ బ్రాకెట్ పెట్టాలి, ఓకేనా. ఉమ్. ఫస్ట్ ఎంత ఉంటుంది, ఫస్ట్ ఈ 0 ఉంటుంది 4. యా జీరో అనేది ఇంకా ఈ కాన్సెప్టే లేదు, ఇండెక్స్ కాన్సెప్టే లేదు, ఇలాంటి ఓకే. కాన్సెప్టే లేదు, ఉమ్, ఓకేనా. ఐ అనేదే లేదు, ఇక్కడ లేదు మన దగ్గర, ఉమ్, ఇండెక్సే వాడలేం, డైరెక్ట్ వాల్యూ వచ్చేస్తుంది, ఇంకెందుకు ఇండెక్స్. ఐ ఎందుకు ఓకే. వాడాం, ఇండెక్స్ ఎందుకు వాడాం, ఫస్ట్ వాల్యూని సెకండ్ వాల్యూని పిక్ చేసుకోవడానికి, అసలు వాల్యూ ఉమ్, డైరెక్ట్గా ఈలోకి వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఈ, ఈ లేదా ఇంకో విధంగా చెప్పాలంటే సేమ్ సమ్ దాంట్లో ప్లస్ సమ్ ప్లస్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఈ, ఈ. ఓకే. ఒకే ఒక లైన్ సమ్ ప్లస్ ఈక్వల్ టు ఈ. ఇంకా లాస్ట్ ఈ లూప్ అంతా రన్ అయిపోతుంది, సమ్ అయిపోయిన తర్వాత బయట వచ్చి సమ్ ఫస్ట్లో ఇంటి డిక్లేర్ చేసాం ఉమ్, జీరోగా, ఇంకా లాస్ట్ సమ్ అయిన దాన్ని ప్రింట్ చేసాం. ఎస్. ఇప్పుడు ఎన్ అనే దాంతో పని లేదు, ఆల్రెడీ 121 అయినా 58 అంతేలే, 58 110 61 119 121. ఉంటాను. సో ఎన్ అనే దానికి పనే లేదు, ఎన్ అనేది అసలు యూజ్ చేయలేదు, ఇంక ఉమ్, ఇది కూడా అవసరం లేదు, దాన్ని కూడా కమెంట్ చేస్తాం. మనకు అవసరమైంది ఏంది ఇక్కడ, ఒక అరేని డిక్లేర్ చేసాం, అరేని ఇన్స్లేట్ చేసాం, వాల్యూస్ ఇచ్చాం, సమ్ అనే ఒక ఇంకొక వేరియబుల్ సమ్. ఎందుకంటే టోటల్ కావాలి కాబట్టి జీరో అని పెట్టుకున్నాం. ఉమ్, ఇంకా ఫర్ లూప్ స్టార్ట్ చేసాం, ఫర్ ఈచ్. దీన్ని ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అంటారు, దీనికి ఇంకో పేరు ఎన్హాన్స్డ్ ఫర్ లూప్. ఓకే. అది. సో ఇది ఫర్ అంటే లూప్. ఇప్పుడు ఇప్పుడు ఫర్ లూప్ రాస్తాం కదా, అక్కడ ప్రతి దగ్గర మనం ఇక్కడ ఫర్ ఈచ్ రాసుకోవచ్చా? అదే, ఏ ఫర్ లూప్ అయినా సరే ఫర్ ఈచ్ కూడా రాయొచ్చు. అంటే ఓకే. ఇక్కడ ఇది నేను చెప్పేది సారీ, మళ్ళీ కొంచెం కరెక్షన్ ఏంటంటే మన చేతిలో ఒక కలెక్షన్ ఉండాలి, అది అరేస్ కానీ, కలెక్షన్ అంటే ఉమ్, అరేస్ కానీ, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ, ఇంకొక కలెక్షన్ వేరియబుల్స్ అరే లిస్ట్ అని వస్తుంది, సెట్ అని వస్తుంది, అలాంటి ఇప్పుడు ఉమ్, కలెక్షన్స్ ఉంటేనే మన చేతిలో. ఇది అట్లా కాదు, ఆ, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అది ఏదైనా కలెక్షన్ తీసుకోవచ్చు. కాదు. మనం ఒక 10 ఉమ్, టైమ్స్ తిప్పాలి, ఐ ఈక్వల్ టు 0 టు 100 అని చెప్పి ఒక నెంబర్ కూడా పెట్టచ్చు, ఇక్కడ కలెక్షన్ అవసరం లేదు తిప్పడానికి, ఉమ్, కలెక్షన్ కూడా తిప్పుతుంది ఇది. కలెక్షన్ లేకపోయినా నార్మల్గా కూడా రాయాలని రాయొచ్చు, కానీ ఇది నార్మల్గా ఎట్లా రాస్తాం, కలెక్షన్ ఉమ్, ఇక్కడ రాయాలి, కలెక్షన్ ఉండాలి, దాని వేరియబుల్ ఇక్కడ రాయాలి కంపల్సరీ. ఉమ్, అది. సో ఫర్ అండ్ ఫర్ ఈచ్ అయిపోయింది, ఇంకొన్న వైల్ లూప్ ఒకటి ఉంది, ఓకేనా. సరే. ప్రాక్టీస్ చేయాలి ఉమ్, ఫర్ లూప్స్. చేస్తాను.